కాదు సార్. ఓకే ఓకే రైట్. వెంకటరెడ్డి గారు, వర్మ గారు చాలా రోజుల తర్వాత ఏంటి కావాలని రెచ్చగొట్టిస్తున్నారట, విషయం చెబుతున్నారట. వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లా 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. అంటే వీళ్ళందరూ పొద్దున్నుంచి టీవీలు, పేపర్లు, టీవీలను సోషల్ మీడియా ఫాలో అయ్యారు, లేదంటే ఫాలో అయినా కూడా ఇక్కడికి వచ్చి ఇదే మాట్లాడాలి కదా అన్న దూరంలో మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. అసలు ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి ఎవరన్నా రెచ్చగొట్టారా? లేదంటే సాక్షాత్తు మంత్రి నారా లోకేష్ అండ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడారా? కామన్స్ గా ఆలోచించి పొద్దున్నుంచి ఒకసారి టీవీలు చూస్తే అర్థమైంది కదా తెలుగుదేశం అను బీజేపీ ప్రతినిధులకి. నారా లోకేష్ అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు? మేము స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా ఆపాము, అసలు మీరెవరు అడగటానికి, ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చచ్చిపోయారని అడిగాడు. ఎంత తప్పుడు మాట. కార్మికులకు తరపున కార్మిక సంఘాలు అక్కడ అడుగుతారు, మీరు ఆల్రెడీ విశాఖపట్నంకి నాకంటే ఎక్కువ. నాగార్జున గారు, ఎవ్వరూ దయచేసి ఇంటరప్ట్ చేయొద్దు, మీకు అవకాశం నేను ఇస్తాను. క్రాస్ టాక్ అస్సలు చేయొద్దు. క్రాస్ టాక్ చేస్తే ఎవరినైనా మూట్లో పెట్టేస్తాను. అక్కడ అది కూడా మాట్లాడతా. అది ఎంత కషాయుడెవడో, గొర్రెలెవడో, ఎంత కొవ్వెక్కి ఎవడెవడో మాట్లాడుతున్నాడు, దాని మీద కూడా మాట్లాడతా. ముందు ఇక్కడ సబ్జెక్ట్, వర్మ గారు పెట్టిన డిబేట్ ఏంటి ఇప్పుడు 99 టీవీలో? అసలు ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్ కారణం ఏంటి, అక్కడికి వెళ్ళి నాయకులు ఏం మాట్లాడారు, దీని మీద కదా మనం మాట్లాడాల్సింది. దీని మీద మీరు మాట్లాడకుండా ఏదేదో మాట్లాడితే రాజకీయాలు ఎవరు సార్ మాట్లాడింది పొద్దున్నుంచి? అక్కడికి వెళ్ళి లోకేష్, వీళ్ళకి అలవాటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఏం జగన్నాథ రథచక్రాల్లో చనిపోలేదా, ఏం రైలు ప్రమాదాల్లో చనిపోవట్లేదా అని చెప్పి ఇట్లానే ఉన్మాదంగా మాట్లాడారు. ఈ రోజు నారా లోకేష్ వెళ్ళి ఏం మాట్లాడతాడు? 8 మందే కదా చనిపోయింది, తక్కువ మందే కదా, ఎక్కువ మంది లేరు అక్కడ, 8 మందే చనిపోయారు, రెండోది మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయారని అడుగుతున్నాడు. అంటే అంత అధికారం మదవెక్కి మాట్లాడటం కాకుండా ఏంటిది? రెండోది, అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? మనకు ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు, నేను ఇప్పుడు మా సాక్షి పేపర్లో రాశారంటారు, అందుకని నేను ఏమంటున్నా అంటే తెలుగుదేశం పత్రికలో రాసిందే తీసుకుందాం వర్మ గారు. ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీకి కరపత్రికలు, చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా దేనికైనా దిగదారే పత్రికలు కదా, వాళ్ళు రాసిన దాంట్లో తీసుకున్నాం. నిర్వహణలో నిర్లక్ష్యమే శాపమైంది, ఇది ఈనాడు ఈ రోజు రాసినటువంటిది. ఏమని రాశారు వాళ్ళు? కేంద్ర సాయం కింద 11,400 కోట్లు అందించినా అందులో నిర్వహణకు, విడిభాగాల కొనుగోలుకు నిధులు కేటాయించలేదని ఆరోపణ. 30 ఏళ్లుగా అవే బ్యాటరీలు వాడుతుంటాం గమనార్హం. అదేవిధంగా 15,000 మంది ఎంప్లాయీలు అంతకుముందు ఒప్పంద కార్మికులు ఉంటే ప్రస్తుతం 7,500 మందే ఉన్నారు. కొన్ని నెలల క్రితం నిష్ణాతులైన, మళ్ళీ వినండి సార్, నిష్ణాతులైన అంటే బాగా అనుభవం కలిగిన 6,000 మంది కార్మికులను తొలగించారు. సో ఇప్పుడు 2,000 మంది విఆర్ఎస్ పేరుతో తొలగించారు. 20 మంది ఉండే చోట కాస్టింగ్ మిషన్ వద్ద గతంలో 20 మంది నిపుణులు పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఆ సంఖ్య 12 నుంచి 13కి తగ్గిపోయింది. ఇది ఈనాడు రాసింది. ఆంధ్రజ్యోతి, కొంత నిర్వహణ బాధ్యత ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారు, అనుభవం లేని సిబ్బందితో ప్రమాదాలు జరిగింది. అంటే దీనికి కారణం ఎవరు? స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది క్లియర్ గా అర్థం కావట్లేదా? 34 విభాగాలని పార్టులుగా ప్రైవేటీకరణకు ఆల్రెడీ చేసేశారు, ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఒక పాయింట్. 2, ప్రైవేటీకరణలో భాగంగా పాత యంత్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని మార్చకుండా అదే యంత్రాలను వాడుతున్నారు. అంటే అవే ఎక్విప్మెంట్ ని, నాసి రకం ముడి సరుకుని సరఫరా చేసి అదే వాడారు. రక్షణకు ప్రాధాన్యత ఇవ్వలేదు. 6,000 మంది కార్మికులను తొలగించారు. అనుభవం లేని కాంట్రాక్ట్ కార్మికులు పనిలో పెట్టుకున్నారు. 2,000 మంది పర్మనెంట్ ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చారు. ప్రమాద తీవ్రతను గుర్తించి హెచ్చరించే సమర్థవంతమైన సెన్సార్లను ఏర్పాటు చేయలేదు. అక్కడ 5 కార్మికులు పనిచేయాల్సిన ఒక చోట ఒకరే కార్మికుడు ఉన్నారు. అలానే కాస్టింగ్ మిషన్ వద్ద గతంలో 20 మంది ఉంటే ఇప్పుడు 12 మంది ఉన్నారు. కొన్ని విభాగాల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి సార్, ఇది ఎవరి బాధ్యత? దీనికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత కాదా? ఇన్ని రకాల, నేను దాదాపు 11 పాయింట్లు మీకు చెప్పాను. ఇన్ని రకాల వైఫల్యాలు పెట్టుకొని నిన్న సాయంత్రం 4:30 జరిగితే ముఖ్యమంత్రి విజయవాడలో ఉన్నాడు. అక్కడ కుమారస్వామి పరిగెత్తుకొని వచ్చాడు. కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చాడు, కానీ విజయవాడలో ఉండి అరగంటలో విశాఖపట్నానికి వెళ్ళొచ్చు. స్పెషల్ హెలికాప్టర్ చంద్రబాబు నాయుడు గారు రాత్రి వెళ్ళలా. అదేవిధంగా చూస్తే పొద్దున్నే దాకా వీళ్ళు ఎవరు రాలా. కార్మిక సంఘాలు అడుగుతున్నాయి, ఆల్రెడీ ఈ ప్రైవేటీకరణ చేయటం వల్ల ఏదైనా జరుగుతుంది, దాని మీద మీరు మాట్లాడండి అని. అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడింది ఎవరు? ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు. ఈయనకు అసలు ఏం రాసిస్తారో, ఏం మాట్లాడతాడో ఆయనకన్నా తెలుసా? అక్కడికి వెళ్ళి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఓరు మీ దొంపల దగ్గర 2014 నుంచి 18 దాకా ఎన్డీఏ ప్రభుత్వంలో మీరిద్దరే కదా బాబు, చంద్రబాబును పవన్ కళ్యాణ్. మర్చిపోయావు గజనీలాగా.
మరి మరి అసలు అక్కడికి వెళ్ళి రాజకీయాలు ఎందుకు మాట్లాడటం? అవును మేము 1 2 కోట్ల రేపొద్దున కమిటీ వేసి ఇస్తాము అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? రామోజీరావు చచ్చిపోతే 10 కోట్లు పెట్టి సంతాప సభ పెట్టారు కదా, సంస్మరణ సభ, తొక్కలో సభ అని చెప్పి. సిగ్గుండాలి ప్రభుత్వానికి. కార్మికులు పోతే నష్టపరిహారం అడుగుతుంటే రాజకీయాలు మాట్లాడతారా? రామోజీరావు మీకు ఎక్కువయ్యాడు, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు మీకు ఎక్కువ కాల. ఇదే నారా లోకేష్ అధికార మదంతో నా ఇష్టమయ్యా 99 పైసలకి ఎవరికి కావాలంటే ఎంత కావాలంటే అంత ఇస్తాను, నా ఇష్టం అన్నాడు. ఎవడే నీ ఇష్టం? నువ్వేమంటారు అసలు? నీకేం సంబంధం? ఈ రోజు మీకు కార్మికులు మీ బినామీలకైతే 99 పైసలకు విశాఖపట్నంలో భూములు ఎవరికైనా దోచిపెడతారు. లుల్లు గాలకో, రహేజా రియల్ ఎస్టేట్ కో, లేదంటే ఉర్ఫా గాలకో. విశాఖపట్నంలో కార్మికులకు అడిగితే మీకు అంత ఇదే, అంత అధికారం మనం ఎక్కువ కొట్టుకుంటున్నారా? రాజకీయాలా? ఇందాకేం మాట్లాడుతున్నారు బీజేపీ కాట్రగడ్డ నాగార్జున మిస్టర్ అంటే నీకు డిఎస్సీ గొర్రెలు. టీచర్ పోస్టుల కోసం ఎవరైతే టీచర్ ఉద్యోగాల కోసం ఏదైతే కష్టపడి పరీక్ష రాసినటువంటి వాళ్ళు నీకు గొర్రెలు. మాజీ ముఖ్యమంత్రి నీకు కసాయాడు. నీకు నువ్వు సంవత్సరాలకు పార్టీ మారి నువ్వు ఆడికి వెళ్తే వాడు అవతలాడల్లా కసాయాడే. మిగిలిన గొర్రె కసాయి అని మాట్లాడితే వర్మ గారు మీరు ఆపలేదు. మీరు సరే అంటే మీరు వేరే చూస్తా ఉన్నారు, మర్చిపోయారు కానీ అతను గొర్రె కసాయి. ఎవడు కసాయి? కసాయాడు ఎవడు? ఈ రోజు ముఖ్యమంత్రి కసాయాడు, ఉప ముఖ్యమంత్రి కసాయాడు అని నేను కూడా మాట్లాడితే తలకాయ తీసుకెళ్ళి ఆడబెట్టుకుంటారు మీరు. మరి పద్ధతిగా మీరు మాట్లాడటం నేర్చుకుంటే నేను అడిగిన పాయింట్స్ ఇవన్నీ నిర్లక్ష్యానికి కారణం కాదా? ఇదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 2 నెలల్లో 27 ప్రమాదాలు జరిగినాయి. ఏ గుడ్డి గంటకు పళ్ళు తవ్వుతున్నారు మీరు కూర్చొని? మీకు సంబంధం లేదా? సంబంధం లేదా మీరు ఎందుకు వెళ్ళారు వాళ్ళు అక్కడికి? సో ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా. అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు వైఎస్ఆర్సీపీ అంటే ప్రైవేటీకరణ చేయడానికి వెళ్ళిందంట. కనీసం కొద్దిగా దిమాగ్ ఉందా అర్థం కాదు. అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ వైఎస్ఆర్సీపీ ప్రైవేటీకరణ చేయడానికి. వెంకటరెడ్డి ఒక్క నిమిషం అండి. ఓకే, సింగళూరు వెంకటేష్ గారు. వర్మ గారు రైట్. ఓకే, ఎలా చూడాలి ఈ రాజకీయాలు మాట్లాడుకోండి ఇలాంటి సిచ్యువేషన్? అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా, అప్పుడు పాలిమార్ అవనియండి, ఇప్పుడు ఇదే అవనియండి, లేకపోతే వేరే అంశం అవనియండి, అసలు ఏంటి ఏపీలో ఈ రకమైన రాజకీయాలు డ్రైవ్ అవుతున్నాయి రెగ్యులర్ గానీ? మార్పు అన్నది పెద్దగా కనిపించట్లేదు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. ముందుగా మీకు 99 వీక్షకులకి, యాజమాన్యానికి, అలాగే ప్యానెల్లో ఉన్న వివిధ పార్టీ అధికార ప్రతినిధులు